ఇక కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవల వద్ద జనం క్యూ కట్టారు. దాని కనీస రుసుము కట్టెను 2 3 రేట్లు వసూలు చేస్తున్నారని చెప్పేసి జనం అంతా వాపోతున్నటువంటి విషయం. ఇక తప్పదు అన్నాను అనుకుని ఎట్లాగైనా సరే పని ముగించుకోవాలనేటువంటి తపనతోటి జనం అడిగినంత ఇచ్చి ముట్ట చెప్పి ఇక పక్కకు జరుగుతున్నటువంటి సంఘటన. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తులు జనంతో కిటకిటలాడుతున్నటువంటి మీ సేవా కేంద్రాలు, అధిక ధరలకు అప్లికేషన్ ఫారాల విక్రయం సొమ్ము చేసుకుంటున్న దళారులు. ఇక కొత్త రేషన్ కార్డులతోటి దరఖాస్తుదారులకు అందరూ కలిసి మీ సేవా కేంద్రాలకు లైన్ కట్టారు. అక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం వారు ప్రకటించిన అనంతరమే దరఖాస్తుల కోసం అని చెప్పి రేషన్ కార్డులు దరఖాస్తు ఫారం అప్లై చేసుకుందామని చెప్పేసి అక్కడ క్యూ కట్టారు. నూతన రేషన్ కార్డుల జారీ, మార్పులు చేర్పులతోటి ఇటీవల నుంచి ఈ మధ్య కాలం నుంచి మీ సేవా సెంటర్లో నిండిపోయింది జనంతో. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కొత్త రేషన్ కార్డుల గురించి పొందుపరిచి ఏడాది వరకు నూతన కార్డులు జారీ అనేది కాలేదు. కాబట్టి దీంతో కార్డులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనం ఒక్కసారిగా వీటికి తీపి కబురు పౌర సరఫరాల అధికారులు చెప్పడంతో ఇక గత 3 రోజులుగా దరఖాస్తుల కోసం ఎదురు చూసినటువంటి వినియోగదారులకు అందరూ ఇక ఆశగా మీ సేవల చుట్టూ లైన్లు కట్టారు. క్యూలో నిల్చొని అడిగినంత డబ్బు ఇచ్చేసి పని ముగించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇక ఈ నెల 15వ తేదీ నుంచి అవకాశం దొరికింది. కార్డుల కోసం దరఖాస్తుదారులంతా మీ సేవ వద్ద బారులు తీరారు. ఇక గతంలో ప్రజావాణి, ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వాళ్ళు తిరిగి దరఖాస్తు చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి ఇంతకుముందు అధికారులు చెప్పారు, మంత్రులు కూడా చెప్పారు. అయినా ప్రజలంతా అవన్నీ పట్టించుకోక మరి ఎక్కడ రేషన్ కార్డు ఆగమైపోతుందో పోతుందో అనేటువంటి ఉద్దేశంతో తిరిగి దరఖాస్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో పాత దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేటువంటి అనుమానాలతోటి మళ్ళీ అక్కడ అప్లికేషన్స్ ఫిలప్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకుంటున్నటువంటి విషయం. ఇక కొంతమంది అయితే గ్రామాల్లో 1.50 లక్షలకు, ఆ తర్వాత పట్టణాల్లో 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి షరతులు విధించింది ప్రభుత్వం. మరి ఇవేమీ పట్టించుకోకుండా దరఖాస్తు చేసేందుకు మీ సేవా కేంద్రాలకు బారులు తెస్తున్నటువంటి జనం ఇక ఇదే మోకా అని చెప్పేసి అక్కడ ఇబ్బడి ముబ్బడిగా ఇష్టానుసారంగా పైసలు వసూలు చేసి వారి దగ్గర లాగుతున్నటువంటి వైనం. ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తెరిగి అక్కడ ఉన్నటువంటి టిఎస్ వారు ఆన్లైన్ సర్వీసెస్ ని, ఎప్పుడైతే టెక్నాలజీ సర్వీసెస్ ని పరిగణలో తీసుకుని కంట్రోలింగ్ చేసేటువంటి అథారిటీ ఉందో టిఎస్ కమిషనర్ అయిన కూడాను వారంతా ఇలాంటి మీ సేవా కేంద్రాల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు నిఘా, ఆ తర్వాత కంప్లైంట్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా అలాంటి కేంద్రాల మీద కొడ జుల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా కష్టపడి బారులు తీరి నిలబడి అప్లై చేసుకుంటే ఉన్న ఫీజు కంటేను 3 4 చొప్పునటువంటి డబ్బులు వసూలు చేస్తే ఇది చాలా ప్రమాదానికి దారి తీసేటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు సకాలంలో అక్కడ మీ సేవా కేంద్రాలకు వెళ్లి తనిఖీ చేపడితే ఇక సనాతన వైదిక ధర్మం మీద దాడి జరిగింది, దాన్ని ఉపేక్షించమని చెప్పేసి అంటున్నారు తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ వాళ్ళు. మొన్నటికి మొన్న అర్చక స్వాముల వారిని ఆయనను దాడి చేసి గాయపరచడం, ఆ తర్వాత ఆయనకు కఠినంగా వ్యవహరించి నీ పనిష్మెంట్ ఇస్తామని చెప్పేసి బెదిరించినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. దాని పట్ల వైదిక జేఏసీ సమావేశమైంది. అలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి గనక ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించామని వారు చెప్తున్నటువంటి విషయం. సో సనాతన ధర్మం పట్ల ఎవరికైతే మనసు ఉంటుందో వారంతా ఇట్లాంటి సంఘటనలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి మరి లోతైన విషయం ఇక్కడ తెలుసుకుందాము. సనాతన వైదిక ధర్మంపై ఎవరు దాడికి పాల్పడినా ఉపేక్షించేది లేదని అర్చక ఉద్యోగ జేఏసీ చెప్పేసింది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడిని జేఏసీ ఖండించింది. ఇక తుల్జాబన్ ధర్మశాలలో అర్చక జేఏసీ సమావేశం జరిగింది. ఆ తర్వాత దశాబ్దాల పాటు దేవాలయాల్లో హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న అర్చకులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రామరాజ్యం పేరిట
సభ్యులమని చెప్పి ఓ అర్చకుడి ఇంటికి వెళ్లి దాడి చేయడం అమానుషమని చెప్తున్నారు. ఇక ఇటువంటి చర్యలు గనుక పునరావృతమవుతే రాష్ట్ర వ్యాప్తంగా అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగులు ఏకమై అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. కరెక్ట్. ఏదైనా ఉంటే ప్రభుత్వంతో పోటీ పడాలి, ప్రభుత్వానికి నివేదించాలి, ఆ తర్వాత ఇంకేదైనా చర్యలు ఉంటే చెప్పాలి. ఒక పద్ధతి దానికంటూ ఉంటుంది చెప్పే విధానానికి కూడాను. కానీ ఏకంగా దాడి చేయడం, మేము చెప్పింది వినాలి, అదే పాటించాలి, ఇంకా వేరే రకంగా కనుక మాట్లాడితే తగిన శిక్ష ఉంటుంది అని చెప్పేసి చెప్పడము, కఠినంగా మాట్లాడడం అనేది ఏమాత్రం సబబు కాదు. సో ఇట్లాంటి పరిస్థితులు కనుక ఎదురవుతే రాష్ట్రంలో వైదిక సనాతన ధర్మం మీద సనాతన వేదిక అనేది ఒకటి ఉంది. దాని మీద సనాతన ధర్మం మీద దాడి చేయడాన్ని చాలా తప్పు అనేది చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం అంతా అంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రభుత్వం ఇట్లాంటి బ్రాహ్మణుల మీద, తర్వాత సనాతన వైదిక ధర్మం మీద దాడికి యత్నించేందుకు కుట్ర పన్నినా ఇంకేది చేసినా కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆలయాల్లో పూజారులు వాళ్ళు ఎంతో ధైర్యంగా భగవంతుని సేవలో ఉంటూ పూజలు చేసుకొని అర్చక వృత్తిని కొనసాగిస్తున్న వారికి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.